సో మనం ఇప్పుడు డేటా స్ట్రక్చర్ సబ్జెక్ట్ కోసం చూద్దామండి. ఫస్ట్ ఇనీషియల్గా అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అదంతా చూసిన తర్వాత ఇన్ డెప్త్ వెళ్దాం. సో డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ వే టు స్టోర్ ద డేటాని మనం ప్రాపర్గా స్టోర్ చేయడానికి డేటా స్ట్రక్చర్ని వాడతాం. అండ్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్. స్టోర్ చేస్తారు. ఎక్కడ స్టోర్ చేస్తారు డేటాని? కంప్యూటర్లో స్టోర్ చేస్తారు. అది కూడా మీరు ఎలా స్టోర్ చేయాలి? ఎఫెక్టివ్ వేలో చేయాలి. సపోజ్ మనం ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్తాం కదా కాలేజెస్కి, వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు మీరు వాటర్ని లంచ్ బాక్స్లో, లంచ్ని వాటర్ బాటిల్లో అంటే అది స్టోర్ చేస్తుంది, బట్ అది ఎఫెక్టివ్గా స్టోర్ చేయడం అయితే కాదు. సో ఎంత ఎఫెక్టివ్గా మీరు కంప్యూటర్లో స్టోర్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది మనకి స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీస్ని కూడా రిడ్యూస్ చేస్తుంది. సో అంటే ఇది ఇన్ డెప్త్కి వెళ్ళిన తర్వాత అసలు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి నేను చెప్తాను. మీరు అట్ ప్రజెంట్ ఇది గుర్తుంచుకోండి. డేటా స్ట్రక్చర్స్ని వాడడం వల్ల మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే స్పేస్ అంటే ప్రాపర్గా వాడడం వల్ల స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీస్ని కూడా మనం తగ్గించవచ్చు. చాయిస్ ఆఫ్ గుడ్ డేటా స్ట్రక్చర్ మేక్స్ ఆపరేషన్స్ ఎఫెక్టివ్లీ. మనం మంచి డేటా స్ట్రక్చర్ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎఫెక్టివ్గా మనం అరేంజ్ చేయొచ్చు డేటాని. అండ్ ఇట్ ఆల్సో మినిమైజెస్ ద మెమరీ అండ్ ఎగ్జిక్యూషన్ టైం. అంటే మీరు ఆర్గనైజ్ చేసినప్పుడు డేటా ఎప్పుడు కూడా తక్కువ మెమరీలో స్టోర్ చేయగలగాలి. అది ఎగ్జిక్యూషన్ టైం కూడా తక్కువ తీసుకోగలగాలి. సో డేటా స్ట్రక్చర్ మనం డేటా ఓన్లీ ఆర్గనైజ్ చేయడానికే కాదు, ప్రాసెస్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి, స్టోర్ చేయడానికి కూడా వాడతాం. నీడ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఎందుకు డేటా స్ట్రక్చర్ అంటే డేటా స్ట్రక్చర్ని మనం ఈజీగా మోడిఫై చేయొచ్చు, తక్కువ టైంలో చేయొచ్చు, స్టోరేజ్ అండ్ మెమరీ స్పేస్ని మనం తగ్గించవచ్చు, ఈజీ రిప్రజెంటేషన్గా చేయొచ్చు డేటాని. అంటే డేటా స్ట్రక్చర్ని వాడి డేటాని ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు, యాక్సెస్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. సో ఇదంతా అడ్వాంటేజెస్ ఆర్ నీడ్ ఎందుకు మనం డేటాని వాడతాం అనేది. నెక్స్ట్ టైప్స్. మనకి డేటా స్ట్రక్చర్లో 2 టైప్స్ ఉంటాయి. లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఏంటంటే ఎలిమెంట్స్ని మనం 1 డైమెన్షనల్గానే ఒకే డైమెన్షన్తో మనం అరేంజ్ చేయగలం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే అరేస్, లిస్ట్స్, స్టాక్స్, క్యూస్. మీకు లేటర్ ఆన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు నేను చెప్తాను లిస్ట్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, అరే అంటే ఏంటి. సో ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ అంటే ఏంటి అంటే 1 to many అంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం డేటాని స్టోర్ చేయొచ్చు. ఇందులో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ట్రీ అండ్ గ్రాఫ్స్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాము. సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూడండి. డేటా స్ట్రక్చర్స్ 2 టైప్స్, లీనియర్ అండ్ నాన్ లీనియర్. లీనియర్లో మళ్ళీ స్టాటిక్ అండ్ డైనమిక్ అనే 2 టైప్స్ ఉంటాయి. అండ్ నాన్ లీనియర్లో 2 టైప్స్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. స్టాటిక్లో ఏముంటాయంటే అరేస్, డైనమిక్లో ఏముంటాయంటే క్యూ, స్టాక్, లింక్డ్ లిస్ట్. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాసెస్లో ఏఆర్ఎస్ కోసం ఇవన్నీ చూద్దాం. థ్యాంక్ యూ.